5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే చేరుకుంది. ఇక్కడ భారత జట్టు జూలై 6 నుంచి జూలై 14 వరకు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఐపీఎల్లో స్టార్ ప్లేయర్స్ తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే ఒక విధంగా జింబాబ్వేలో టీమిండియా యువ జట్టు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. జట్టు కెప్టెన్సీని శుభమన్ గిల్కు అప్పగించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం తొలి 2 టీ20ల జట్టులో మార్పులు చేసింది. సంజు శాంసన్, శివన్ దుబే, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. ఇటువంటి పరిస్థితిలో హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్న తొలి టీ20లో భారత జట్టు ప్లేయింగ్ 11 ఎవరనేది ప్రశ్న. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే శుభమన్ గిల్ కెప్టెన్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, ఆవిష్ ఖాన్, రవి బిష్నాయ్, తుషార్ దేశ్పాండే లేదా హర్షిత్ రాణా, ముఖేష్ కుమార్ ఉండే అవకాశం ఉంది. జైస్వాల్ తొలి 2 టీ20లకు దూరం కావడంతో అభిషేక్ శర్మతో కలిసి శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఓపెనింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు 16 మ్యాచెస్లో 32.27 సగటుతో 204.22 స్ట్రైక్ రేటుతో 484 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలున్నాయి. అభిషేక్ గిల్తో లెఫ్ట్ రైట్ కాంబినేషన్కి సరిపోతుంది. దీంతో పాటు వికెట్ కీపర్ విషయంలోనూ సమస్య నెలకొంది. సంజు శాంసన్ తొలి 2 మ్యాచ్లకు దూరమైన తర్వాత ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ వంటి ఎంపికలు టీమిండియాకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జురేల్ తన స్థానాన్ని ఖాయం చేసుకోవడంగా కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు జురేల్ 14 మ్యాచెస్లో 24.38 సగటుతో 138.30 స్ట్రైక్ రేటుతో 195 పరుగులు చేశాడు. చాలా మ్యాచెస్లో ఫినిషర్గా కూడా నిరూపించుకున్నాడు. ఇకపోతే జితేష్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ ఆటగాడు. 14 మ్యాచెస్లో 17.00 సగటుతో 187 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టులో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, 3 ఫాస్ట్ బౌలర్లకు స్థానం ఖాయమని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.